ఈ వీడియోలో మనం ఎస్ఐపి అంటే ఏంటో తెలుసుకుందాం. ఎస్ఐపి అంటే మనకి కర్మ పద్ధతిలో కొద్దిపాటి అమౌంట్ మనము ఇన్వెస్ట్ చేయడం అని మనం ఎస్ఐపి అంటాము. ఈ ఎస్ఐపి ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి అంటే కొంతమంది నుంచి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఒక అమౌంట్ కలెక్ట్ చేసేసి అది ఫండ్ మేనేజర్స్ కి ఫండ్ అనేది ఫండ్ మేనేజర్స్ కలెక్ట్ అవుతుంది. అలాట్ అయిన ఫండ్ మీకు ఈ స్టాక్స్ కానీ డెప్స్ కానీ రిలేటెడ్ టు కేటగిరీ సంబంధించి ఫండ్ ఉంటుంది కదా, వాటికి సంబంధించిన స్టాక్స్ సెక్యూరిటీస్ కానీ బయింగ్ సెల్లింగ్ ద్వారా రిటర్న్స్ మనకి తెస్తుంది అనమాట. ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా మీకు మ్యూచువల్ ఫండ్ లో జరుగుతుంది. దీనిలో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మీకు ఈక్విటీ కేటగిరీ ఉంటుంది అండ్ డెప్ట్ అండ్ అదర్ కేటగిరీస్ కూడా ఉంటాయి అనమాట. ఈక్విటీ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయంటే మార్కెట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. మార్కెట్ పెరిగితే ఏంటంటే ఈక్విటీ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ పెరుగుతాయి, మార్కెట్ పడితే ఈక్విటీ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ పడతాయి అనమాట. ఈక్విటీ కేటగిరీలో రిటర్న్స్ అనేది గ్యారంటీ ఉండవు అనమాట. అండ్ స్టాక్ మార్కెట్ లో నిఫ్టీ 50 అంటే ఏంటో తెలుసుకుందాము. నిఫ్టీ 50 అంటే ఏంటంటే ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ అనేది నిఫ్టీ 50 లో ఉంది. ఈ నిఫ్టీ 50 అనేది లాస్ట్ 20 years లో మనకి 12.6% CAGR డెలివర్ చేసి, సో అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs రూపీస్ తీసుకున్నట్లయితే అది మీకు 20 years తర్వాత అరౌండ్ 96,46,293 రూపీస్ అయిందన్నమాట. అండ్ ఈక్విటీ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ప్రాపర్ గా నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి. వితౌట్ నాలెడ్జ్ అయితే ఈక్విటీ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని ఇప్పుడే లైక్ కొట్టి అండ్ మర్చిపోకుండా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.